ఇక్కడ మనం ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ మనం ఒక పేజీ క్రియేట్ చేసుకున్నాం కదా. మనము ఈ ఫేస్బుక్ పేజీలో మనం డైలీ పోస్టులు అయితే చేస్తాము. పోస్టులు చేసిన తర్వాత వీటికి మనము గ్రూప్ షేరింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఆర్గానిక్ వేలో గ్రూప్ షేరింగ్ ఆప్షన్ షేర్ చేస్తే ఏమవుతుందంటే మనకి వ్యూస్ వస్తాయి అన్నమాట. దీనివల్ల మనకి బ్రాండ్ అవేర్నెస్ పెరుగుతుంది. రిలేటెడ్ గ్రూప్స్ అని యాడ్ చేసుకుంటాం. ఇట్లా మనం షేర్ చేసుకుంటాం. లైక్ మొబైల్ నుంచి చేస్తే ఇంకా ఫాస్ట్గా షేర్ అవుతుంది. ఇక్కడ మనము ఇన్సైట్స్ అని చూస్తాం. అంటే లైక్స్ ఎన్ని వచ్చినాయి, షేర్స్ ఎన్ని వచ్చినాయి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట. లాస్ట్ 28 డేస్ నుంచి ఎలా ఉంది, లాస్ట్ 7 డేస్ అంటే April 3 నుంచి April 9 వరకు ఎలా ఉంది. ఇక్కడ వచ్చేసి వీడియో వ్యూస్ అనేవి మనకు బాగా పెరిగినాయి. 3 సెకండ్ వీడియో వ్యూస్ అనేసి నార్మల్ వ్యూస్ ఇట్లా ఇది చూపిస్తుంది. లింక్ క్లిక్స్ ఎన్ని వచ్చినాయి, రీల్స్, ఫొటోస్, మల్టీమీడియా ఇవన్నీ వచ్చినాయండి. లైక్ ఇట్లా మనకి వ్యూస్ వస్తాయి. అంటే లైక్ ఇక్కడ ఇవన్నీ నేను గ్రూప్స్లో షేర్ చేయలేదు కాబట్టి వ్యూస్ రాలేదు. గ్రూప్స్లో షేర్ చేస్తూ ఉంటే మనకి వ్యూస్ వస్తాయి. ఎన్ని ఎక్కువ గ్రూప్స్లో షేర్ చేస్తే అంత ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి అన్నమాట మనకి. అంతకుముందు ఆల్మోస్ట్ మనం ఒక్కొక్క అకౌంట్ నుంచి ఒక 70 గ్రూప్స్ వరకు షేర్ చేస్తే థౌజండ్స్లో వ్యూస్ వచ్చాయి. బట్ ఇప్పుడు అంత ఎక్కువ చేయడానికి మనకి సపోర్ట్ అయితే లేదు. 1 2 గ్రూప్స్ 5 గ్రూప్స్ షేర్ చేస్తే కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. బట్ దీని మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయట్లేదు. బట్ క్లయింట్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇలా వదిలేయడానికి ఉండదు. కంపల్సరీగా చేయాలి. వాళ్ళకి డైలీ అట్లీస్ట్ ఒక 20 to 25 గ్రూప్స్ అన్నా పోస్ట్ చేస్తేనే మనకు మినిమం వ్యూస్ వస్తాయి అన్నమాట. ఈ షేరింగ్స్ అనేవి కామన్‌గా క్లయింట్ అకౌంట్స్‌కి చేయాలి. ఇది మనది కాబట్టి మనం వర్క్‌ని బట్టి, టైంని బట్టి చేస్తుంటాం. 1 మినిట్. తర్వాత ఇక్కడ ఎర్నింగ్స్ మనము రీల్స్ చేస్తే యూట్యూబ్లో ఎలా అయితే ఎర్నింగ్స్ వస్తాయో ఇక్కడ కూడా మనకు అలానే వస్తాయి అనమాట. రీల్స్ అప్లోడ్ చేస్తే ఆ రీల్లోకి కంటెంట్కి ఎక్కువ వ్యూస్ వస్తే దీనికి మనం కూడా మానిటైజేషన్కి అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు మనకి ఈ అమౌంట్ అది అనేది యాడ్ అవుతుంది. ఏ రీల్కి ఎంత అమౌంట్ వచ్చింది, దేనికి ఎంత వచ్చింది ఇక్కడ అన్నీ కనిపిస్తాయి అన్నమాట మనకి. తర్వాత మన ఆడియన్స్, ఇక్కడ ఎంగేజ్మెంట్, మన ఆడియన్స్ టోటల్ ఎంతమంది వస్తున్నారు, ఇట్లా గ్రూప్స్ నుంచి ఎక్కువ మనకు వ్యూస్ వస్తున్నాయి, న్యూస్ ఫీడ్ నుంచి ఇట్లా ఎక్కడి నుంచి మనకి ట్రాఫిక్ వస్తుందో చూసుకుంటాం. ఎంగేజ్మెంట్, ఈ ఎంగేజ్మెంట్ మనకి ఎట్లా ఇంటరాక్షన్స్ ఎన్ని ఉన్నాయి, కమెంట్స్ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని షేర్స్ వస్తున్నాయి, ఇవన్నీ ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్. లైక్ వ్యూస్, ఎంగేజ్మెంట్ ఇవన్నీ కూడా మనము రిపోర్ట్లో ప్రిపేర్ చేస్తాం. అలాగే సేమ్ పెయిడ్ యాడ్స్కి కూడా చేస్తాం అనమాట. ఇప్పుడు మనము 2 టైప్స్ ఆఫ్ యాడ్స్ ఇక్కడ చేస్తాం. క్లాస్ జరుగుతుందా, ఇల్లు లోపల కూర్చొని వేసుకుంటూ చెప్పు, వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలి. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ యాడ్స్ రన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మెటా బిజినెస్ సూట్లో ఇదొక ఆప్షను. అండ్ ఇంకొకటి ఫేస్బుక్ యాడ్ మేనేజర్. ఈ యాడ్ మేనేజర్ అనేది మేజర్ మనం యాడ్స్ రన్ చేయడానికి. బట్ ఈ బిజినెస్ సూట్ కూడా మనకి యాడ్స్ రన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇక్కడ మనము ఆర్గానిక్ అండ్ పెయిడ్ 2 కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి క్యాలెండర్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, సోషల్ మీడియా క్యాలెండర్స్.
ఆ క్యాలెండర్స్ ప్రకారం పోస్టులని మనం షెడ్యూల్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ప్లానర్ ఉంది. ఈ ప్లానర్లో మనం పోస్టులు షెడ్యూల్ చేస్తాము. ఇట్లా మనం షెడ్యూల్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఎక్కడి వరకు మనం షెడ్యూల్ చేస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ 17th వరకు షెడ్యూల్ చేస్తున్నాయి. 18th షెడ్యూల్ చేయాలనుకోండి, ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్లోకి వెళ్ళేసి పోస్ట్ షెడ్యూల్. ఇప్పుడు మనం ఏ టైంకి బెస్ట్ టైమో ఆ టైంలో షెడ్యూల్ చేస్తే బాగుంటుంది అనేది. ఇప్పుడు ఏప్రిల్ 10th ఉంది కదా, ఇక్కడ ఈ 10th కాకుండా మనకి 17th వరకు ఉన్నాయి. లైక్ 18th షెడ్యూల్ చేయాలి. ఇక్కడ మనం బెస్ట్ టైం టు పోస్ట్. మనకు బెస్ట్ టైం ఎలా తెలుస్తుంది అంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. ఆ సెర్చ్ చేసిన దాని ప్రకారం మనం ఇక్కడ షెడ్యూల్ చేసుకుంటాము. లైక్ ఇది ఎలా సెర్చ్ చేయాలి ఇదన్నీ కూడా నేను చూపిస్తాను. ఇట్లా మనం షెడ్యూల్ చేస్తాం ఇక్కడ ఇమేజ్ నుంచి. ఇప్పుడు మనం ఇవన్నీ షెడ్యూల్ చేయడానికి అండ్ కంటెంట్ క్యాలెండర్ ప్రిపేర్ చేయడానికి, అలాగే మనం యాడ్స్కి కూడా మనం షెడ్యూల్ చేసుకుంటాం. లైక్ ఏ యాడ్స్ చేయాలి, ఎలాంటి యాడ్స్ చేయాలి అనేది. ఇప్పుడు ఫస్ట్ వన్ బై వన్ చూద్దాము. ఫస్ట్ మనం ఇక్కడ ప్లానర్లో పోస్ట్ షెడ్యూల్ చేయాలి. ఈ పోస్ట్ షెడ్యూల్ చేయడానికి మనకి ఫస్ట్ టైమింగ్స్ కావాలి. బెస్ట్ టైం అంటే ఎప్పుడు పడితే అప్పుడు పోస్ట్ చేస్తే మన ఇమేజెస్కి ఎక్కువ వ్యూస్ రావు, కాబట్టి పోస్ట్ టైమింగ్ని బేస్ చేసుకొని మనం షెడ్యూల్ చేస్తాం. లైక్ ఇక్కడ మనకి గూగుల్లో సెర్చ్ చేయండి, బెస్ట్ ఫేస్బుక్ పోస్ట్ టైం ఇన్ ఇండియా ఆర్ యుఎస్ ఆర్ యూకే, ఏ కంట్రీ అయినా తీసుకోవచ్చు. బెస్ట్ పోస్ట్ టైం ఇన్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి టైమింగ్స్ అనేవి వస్తాయి. బెస్ట్ పోస్ట్ టైమ్ in Facebook in India. Maximum engagement is generally weekdays morning between 8 to 10 and lunch timings 12 to 2 p.m. and early evening 7 to 9 p.m. వెడ్నెస్డే అండ్ థర్స్డే ఇట్లా మనకి ఇచ్చారు. అలాగే మనం ఇంతకుముందు మనకి ఈ ఆప్షన్ లేదు కాబట్టి మనం ఏంటంటే ఈ ఆర్టికల్స్ చూసుకొని ఇందులో మనకి బెస్ట్ టైంలో ఎలా పోస్ట్ చేయాలి అనేది ఆర్టికల్స్ రీడ్ చేసి ఏ ఆర్టికల్లో మనకి అవైలబుల్ ఉంది ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి చాట్ జీపీటీ ఉంది కాబట్టి చాట్ జీపీటీని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫేస్బుక్ మాత్రమే, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి కాదు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకి బెస్ట్ పోస్ట్ టైమింగ్స్ అనేది ఇచ్చేసింది అనమాట. ఆఫ్టర్నూన్ 12 to 3 అండ్ ఈవినింగ్ 6 to 7 పీక్ టైమ్స్. అండ్ బెస్ట్ డే టు పోస్ట్ అంటే మండే ఏ రోజు పోస్ట్ చేయాలి ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చింది. మండే, ట్యూస్డే 12 p.m.కి అండ్ 8 p.m.కి, అండ్ వెడ్నెస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే, సాటర్డే సండే లో ఎంగేజ్మెంట్ వస్తుందని చెప్తుంది అనమాట. మనం ఈ సింపుల్ ఈ టైం టేబుల్ మనం సేవ్ చేసుకొని ఈ టైం ప్రకారం మన పోస్టులని షెడ్యూల్ చేయాలి. అంటే విత్ క్లయింట్ అప్రూవల్ తోటి ఈ టైమింగ్స్ చూపిస్తుంది, ఈ టైమింగ్స్లో చేయాలా వద్దా అని. ఇప్పుడు ఈ మంత్ చేసాం అనుకోండి, ఈ మంత్ మొత్తము కనుక చేస్తే ప్రాపర్గా కనుక మీకు అవుట్పుట్ వస్తే ఇట్స్ ఓకే. ఒకవేళ మంచిగా అవుట్పుట్ రాలేదు, మనకు వ్యూస్ ఎంగేజ్మెంట్స్
ఈ బెస్ట్ టైమ్ పోస్ట్ చేసుకునేది మనం ఈ మంత్ ప్రాపర్‌గా వస్తే ఇట్స్ ఓకే. ఒకవేళ ప్రాపర్‌గా రాలేదనుకోండి, నెక్స్ట్ మంత్ మనం మళ్ళీ టైమ్ టేబుల్ అనేది చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకవేళ ఇది వర్క్ అవ్వలేదనుకోండి, ఇంకా బెస్ట్ టైమింగ్స్ ఏంటి అని ఈ టైమ్ టేబుల్ ఇచ్చేసి, ఈ టైమ్ టేబుల్ వర్క్ అవ్వట్లేదు. ఇంకా బెస్ట్ టైమింగ్స్ ఏంటి అనేది మళ్ళీ సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా మనం మంచి ప్రాపర్ ఎంగేజ్‌మెంట్ వచ్చే వరకు అట్నే చూడాలన్నమాట. లైక్ హ్మ్. ఇక్కడ రీల్స్‌కి, వీడియోస్‌కి కూడా ఉన్నాయి. రీల్స్‌కి, వీడియోస్‌కి 1-4 పీఎం, 6 పీఎం టు 9 పీఎం. ఇక్కడ ఓన్లీ ఫేస్‌బుక్‌కే అడిగాము. మనం ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అని ఇచ్చామనుకోండి ఇక్కడ పోస్ట్స్ అండ్ రీల్స్ బెస్ట్ పోస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఫర్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ రీల్స్ అండ్ పోస్ట్స్. ఇక్కడ మామూలుగా ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అని ఇచ్చాడు. ఓకే. మామూలుగా ఓవరాల్‌గా ఈ టైంలో పోస్ట్ చేయొచ్చు. అన్నిట్లో కూడా కామన్ టైమింగ్స్ అనమాట. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇన్‌స్టాగ్రామ్‌కి, రీల్స్‌కి, పోస్ట్‌కి సపరేట్‌గా ఇచ్చాడు. మళ్ళీ ఫేస్‌బుక్‌కి సపరేట్‌గా ఇచ్చాడు. ఇక్కడ ఓన్లీ వన్ డే ట్యూస్‌డే బెస్ట్ డే ట్యూస్‌డే అని ఇచ్చాడు. ఇట్లా లంచ్ బ్రేక్ వర్క్ మార్నింగ్ స్క్రోల్స్ ప్లస్ లంచ్ బ్రేక్ వర్క్స్ బెస్ట్ అని ఇచ్చాడు. ఇట్లా టైమింగ్స్ ఇట్లా అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చాడనమాట. ఇట్లా ప్రతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కి ఎట్లా ఉంటుంది అనేసి. బెస్ట్ టైమ్ ఫర్ రీల్ అంటే మార్నింగ్ 7-9, ఆఫ్టర్‌నూన్ 12 నైట్. ఇట్లా మనము కామన్ టైమింగ్స్ అనేవి మన ఎక్సెల్ షీట్‌లో సేవ్ చేసుకొని దాని ప్రకారం చేసుకోవాలి. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది కామన్‌గా అన్నీ వస్తుంది. బట్ ఇక్కడ మనం ఇండస్ట్రీ స్పెసిఫిక్‌గా కూడా చేసుకోవచ్చనమాట. ఇప్పుడు పోస్ట్ ఫర్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అని ఇచ్చామనుకో, ఇట్లా మనం లొకేషను ఫ్లాట్ సేమ్ ఇక్కడ మనకి ఇట్లా బెస్ట్ టైం అనేసి కంప్లీట్గా మన స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ మనం నార్మల్గా ఇస్తే నార్మల్ వచ్చింది. తర్వాత మనం లైక్ సోషల్ మీడియా వైజ్గా ఇచ్చాము, అలాగే ఇండస్ట్రీ వైజ్గా ఇచ్చాము. బెస్ట్ ఏంటి అంటే ఇండస్ట్రీ వైజ్గా ఇవ్వడం. లైక్ ఆ, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి ఒక రకంగా వస్తుంది, అండ్ అలాగే సర్వీసెస్కి ఒక రకంగా ఉంటుంది, ఈ కామర్స్కి ఇంకో రకంగా ఉంటుంది. ఇట్లా మనం సర్వీస్ బేస్ మీద ఎలా ఇచ్చేసి ఇప్పుడు మీరు క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేసుకోండి. లైక్ గివ్ మీ టేబుల్ ఫార్మాట్ అనేస్తే థర్టీ టేబుల్ ఫార్మాట్లో ఇస్తే ఇంకా ఈజీగా మనకి అర్థమవుతుంది. ప్లాట్ఫామ్స్ రీల్స్కి ఇట్లా ఈ టేబుల్ మీరు టేబుల్ కూడా డిజైన్ చేసుకోకుండా కంప్లీట్గా మనకి అన్ని ప్లాట్ఫామ్స్కి సంబంధించిన టైమింగ్స్ వచ్చినాయి. జస్ట్ ఇది వచ్చేసి బెస్ట్ పోస్టింగ్ టైం అండ్ టేబుల్ ఐఎస్ ప్రకారం ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి డైలీ పోస్టింగ్ ప్లాన్ రికమెండెడ్ ఇన్స్టా స్టోరీస్, వాట్సాప్ ఈ టైమింగ్స్లో కూడా చేసుకోవచ్చు. లేకపోతే రీల్స్ పోస్టింగ్ 1 to 2 పర్ డే రీల్స్ పోస్ట్ చేయాలంట. అప్పుడే మనకి మంచి రీచ్ వస్తుంది. అలాగే న్యూస్ ఫీడ్లో 4-5 పర్ వీక్ పోస్ట్ చేయాలి. బెస్ట్ ఎంగేజ్మెంట్ టైం 1 PM టు 10 PM. అక్కడ ఆ టైంలో ఎక్కువ మనకి ఎంగేజ్మెంట్ వస్తుంది. బెస్ట్ డే ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. అండ్ టార్గెట్ ఆడియన్స్ యాక్టివ్ టైం లంచ్ అండ్ నైట్. ఇది కూడా మనకి ఎట్లా కంప్లీట్గా అనాలిసిస్ చేసి డేటా ఇస్తుంది. ఇంత డేటా మనకి నార్మల్గా తెలుసుకోవాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. ఇది అన్ని లైక్
స్టూడెంట్స్ ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ ఏ టైంలో ఎంగేజ్ అవుతారని గూగుల్‌లో సెర్చ్ చేసి ఆళ్ళు ఎవరైనా ఆర్టికల్స్‌లో వాళ్ళ కంటెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే దాన్ని వెతుక్కొని మనం రీడ్ చేసుకొని ఇదంతా చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. బట్ మనకి చాట్‌జీపీటీ వచ్చేసరికి ఇది మనకి చాలా ఈజీగా, ఫాస్ట్‌గా వస్తుంది. ఇంత ఇన్ఫర్మేషన్ మనకు గ్యాదర్ చేసి ఈ డేటా అంతా ఇవ్వాలంటే టీఎల్స్ ప్రొవైడ్ చేస్తారు. టీమ్ లీడ్స్. ఇదంతా ఎగ్జిక్యూటివ్స్ వర్క్ చేస్తారు అంతే. ఈ డేటాలు, ఈ టైమ్ టేబుల్స్ క్రియేట్ చేయడము, ఎనాలిసిస్ చేయడం ఇదంతా కూడా టీఎల్స్ లేకపోతే మేనేజర్స్ చేస్తారు. బట్ ఇప్పుడేంటంటే యాస్ ఎ ఫ్రెషర్స్‌గా మనమే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మనకు సజెషన్స్ అడుగుతుంది. 30 డేస్ కంటెంట్ క్యాలెండర్, టేబుల్ ఫార్మాట్, తెలుగు రీల్స్ స్క్రిప్ట్ ఫర్ ఈచ్ డే, లీడ్ జనరేషన్, పోస్ట్ ఐడియాస్ ఇవన్నీ ఇచ్చింది కదా! మనం ఓకే. యెస్ అని ఇవ్వచ్చు. లేకపోతే మనకి ఏదైనా ఒకటి కావాలంటే అది ఇవ్వచ్చు. ఇక్కడ క్రియేట్ 30 డేస్ కంటెంట్ క్యాలెండర్. ఇప్పుడు మనకి 30 డేస్‌కి మనం కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేయాలి కదా! ఎలా క్రియేట్ చేయాలి? అంటే ఇది ఒక మంత్‌కి కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేస్తుంది. ఈ కంటెంట్ క్యాలెండర్ ప్రకారం ఎవ్రీ డే సేమ్ టాపిక్స్ తోటి ఇక్కడ రీల్ ఉందనుకోండి, రీల్ క్రియేట్ చేస్తాం. పోస్ట్ ఉంటే పోస్ట్ క్రియేట్ చేస్తాం. ఇది ఐడియాస్ అనమాట. జస్ట్ ఇది కంటెంట్ ఐడియా. బట్ నాట్ ఎ కంప్లీట్ కంటెంట్. దీన్ని బట్టి మనం కంటెంట్ జనరేట్ చేసుకోవాలి. ఆ రోజు ఏం పోస్ట్ చేయాలనుకున్నాం. ఫస్ట్ డే 3 పోస్టులు అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీలు, అండ్ తర్వాత ఎఫ్‌బీస్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను పోస్ట్, అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీలు. ఇట్లా వన్ డేలో 3 పోస్టులు చేయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ డేలో ఇక్కడ 3 పోస్టులు. ఎట్లా? ఫస్ట్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెట్ అని పెడతాం. నెక్స్ట్ కోర్స్ ఓవర్ వ్యూ అండ్ ప్లస్ బెనిఫిట్స్ అంటే సింపుల్ పోస్ట్‌లో ఒక 2 లైన్స్, 3 లైన్స్, 5 లైన్స్ అట్లా కంటెంట్ జనరేట్ చేసి పెడతాం అనమాట. తర్వాత స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీ అంటే మన వెబ్సైట్ నుంచి కానీ, యూట్యూబ్ ఛానల్ నుంచి కానీ ఉన్న సక్సెస్ స్టోరీస్ తీసుకొని ప్రమోట్ చేస్తాం రీల్ లాగా. అలాగే నేను నెక్స్ట్ ఎవ్రీ డేది మనం అలానే చేస్తాము. లైక్ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ ఇట్లా ఎవ్రీ వీక్ది ఇక్కడ ఇచ్చేసింది. మొత్తం ఈ కంటెంట్ అంతా మీరు చూసుకోవచ్చు. కానీ ఇన్ కేస్ ఇందులో ఉన్న మీకు ఈ కాన్సెప్ట్లు కనుక చేంజ్ చేయాలనుకోండి, ఈ కాన్సెప్ట్స్ మీరు చేంజ్ చేసుకొని మళ్ళీ అక్కడ మీరు ఏది అనుకుంటున్నారో అక్కడ రాయొచ్చు అనమాట. డెమో క్లాసెస్, ఇన్విటేషన్, ఎఫ్ఏక్యూస్, కంటెంట్ మేనే కంటెంట్ మార్కెటింగ్ టిప్స్, ప్లేస్మెంట్ సపోర్ట్ ఐడియాస్ ఇదంతా కూడా మీరు కాపీ చేసుకొని ఎక్సెల్ షీట్లో సేవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీని నుంచి కంటెంట్ జనరేట్ చేసి ఎవ్రీడే మీరు షెడ్యూల్, పోస్ట్ షెడ్యూలింగ్ క్యాలెండర్ ఉంది కదా, ఇక్కడ షెడ్యూల్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటంటే ఇది మనకి ఎక్సెల్ షీట్లో కన్వర్ట్ ఇంటూ ఎక్సెల్ షీట్ అండ్ డౌన్లోడ్ అంటే మనము ఈ ఆప్షన్ కూడా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేయమంటే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇంతకుముందు ఏంటంటే కాపీ చేసి మనం ఎక్సెల్ షీట్లో పేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్సెల్ షీటు, వర్డ్ డాక్యుమెంటు అండ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తము ఇక్కడ నుంచి ఇచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఇక్కడ నుంచి ఒకవేళ ఎక్సెల్ షీట్ అని ఇవ్వలేదు అంటే మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఎక్సెల్ షీట్లో ఇవ్వమని చెప్తారు. ఇక్కడ క్యాలెండర్ అయితే వచ్చింది కదా, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ అయితే మీకు ఎక్సెల్ షీట్ అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇంకా కనీసం ఎక్సెల్ షీట్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడమే. ఈ డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్లో పెట్టుకోవడము, లేకపోతే మన గూగుల్ దాంట్లో జస్ట్ కాపీ పేస్ట్ చేసేసుకుంటే అయిపోతుంది.
అక్కడ వన్ బై వన్ కాపీ చేయడం, పేస్ట్ చేయడం ఇదంతా కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇట్లా మీరు క్యాలెండర్ డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఇక్కడ ఏముంది అంటే మనకి తెలుగు రీల్స్ స్క్రిప్ట్ అండ్ ఈచ్ డే మనకి స్క్రిప్ట్ కావాలంటే తెలుగు అనేది క్లిక్ చేస్తే మనకు రీల్స్ స్క్రిప్ట్ వస్తుంది. అలాగే లీడ్ జనరేషన్ పోస్ట్ ఐడియాస్ ఎలా ఉంటాయంటే మనకి మేజర్ ఇంపార్టెంట్ లీడ్ జనరేషన్ కాబట్టి లీడ్ జనరేషన్ తీసుకోవాలి. 1 minute అండి వస్తుంది. Anisha, నువ్వు తినవా? ఎప్పుడే తింటున్నా. నువ్వు తినవా? చేత్తో తింటా. నువ్వే తింటావు. Anisha, నువ్వు Amazon ఫ్యామిలీ చూస్తావా? చాలా బాగుంది. యూట్యూబ్ ఛానల్ అనీషా అనిపిస్తుంది. బ్లాక్ పింక్ అసలు మూవీ లేదు, అది జస్ట్ ఒక టీమ్ ఉంటుంది అంతే. మూవీ లేదు. మూవీ అంటే ఆ టీమ్ ఏ ఎపిసోడ్ అంటే ఏ యాప్లోకి వెళ్ళి చూస్తారు. జస్ట్ బ్లాక్ పింక్ ఇష్టం అంతే. నేను అన్ని సాంగ్స్ చూస్తాను. యాక్చువల్లీ మనకి ఏం బ్లాక్ పింక్ కాదు. ఇక్కడ వచ్చేసి మనకి లీడ్ జనరేషన్ పోస్ట్ ఐడియాస్ విత్ హూక్ అంటే లైక్ ఈ హూక్ అంటే ఏంటంటే మన క్లయింట్ ఆర్ కస్టమర్స్ యొక్క పెయిన్ పాయింట్స్, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంటుందో అది వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని మనం హూక్ అంటాము. జీరో నాలెడ్జ్ నో ప్రాబ్లం అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇది చేయొచ్చని, లేక స్టిల్ వెయిటింగ్ ఫర్ ఎ జాబ్ ఆఫ్టర్ డిగ్రీ అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఇష్యూస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ ఇన్ 60 minutes లైక్ ఏదైనా ఒక వీడియో లాగా మనం ఒక 1 hour వీడియో చేసేసి ఇది నేర్చుకోవచ్చు అంటే బట్ కంప్లీట్ ఓవరాల్గా పైన దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు అంటే కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ 60 minutesలో మనం ప్రొవైడ్ చేయలేము బట్ రోడ్ మ్యాప్ ఇవ్వచ్చు అనమాట. ఎలా డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు, నాలెడ్జ్ లేని వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎలా చేయాలి, లైక్ ఇట్లా అన్నీ మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే ప్రాబ్లమ్ సొల్యూషన్ పోస్ట్లు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లాగా. అలాగే శాలరీ ప్రూఫ్ లైక్ ఎట్లా వస్తుంది, ఎవరు
వచ్చిన శాలరీస్ మన స్టూడెంట్స్‌కి ఎంత వస్తుంది దీనన్నీ మనం ప్రొవైడ్ చేయడం. అలాగే నెక్స్ట్ లిమిటెడ్ ఆఫర్స్, డెమో క్లాసెస్ ఇట్లాంటి ఇవన్నీ కూడా మనం మన లైక్ లీడ్ జనరేషన్‌కి యూజ్ అవుతాయన్నమాట. ఇలాంటి ఐడియాస్ పోస్ట్ చేయడానికి. అట్లా మీరు ఈ ఐడియాస్‌ని కూడా చాట్‌జీపీటీ నుంచే తీసుకోవచ్చు. ఇంతకుముందు ఇవన్నీ ఏంటి అంటే, మనం ఎక్స్‌పీరియన్స్ తోటి చేసేవాళ్ళం. ఎలాంటి పాయింట్స్ కాంటాక్ట్ చేయాలి, ఎట్లాంటి పోస్ట్‌లకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో చూసుకొని, అలాంటి పోస్ట్‌లు అలాగే ఇట్లాంటివన్నీ కూడా మనం మాన్యువల్‌గా చేసేవాళ్ళమి. ఇంత వర్క్ చేయాలంటే మనకి అట్‌లీస్ట్ 1-2 అవర్స్ పడతది. కానీ ఇంత డేటాని మనము చేయలేము. అట్‌లీస్ట్ మనం ఒక 1 వీక్‌కి పోస్టులు క్రియేట్ చేయాలంటే మనము 1-2 అవర్స్ స్పెండ్ చేయాల్సొస్తది. కంటెంట్ ఐడియాస్ కోసం గానీ, కంటెంట్ ఇవన్నీ గూడా. ఇన్ కేస్ మనకి ఒకవేళ ఏదైనా ఐడియాస్ అట్లా మనకి రాలేదంటే, మళ్ళీ కాంపిటీటర్స్ దగ్గరికెళ్ళి అనాలిసిస్ చేసుకొని, అప్పుడు ఇవన్నీ జనరేట్ చేయాల్సొస్తది. కానీ ఇప్పుడు మనకి వితిన్ 5 మినిట్స్‌లోనే మనం ఎంత కంటెంట్ కావాలంటే అంత కంటెంట్ జనరేట్ జేసుకోవచ్చు. అంత ఐడియాస్. బట్ అందరికి సేమ్ ఇలానే ఇస్తది. బట్ ఇది ఇచ్చిందని యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ ఇదే కాకుండా దీనికి మనం మన ఇంటెలిజెన్స్‌ని కొంచెం అప్లై చేసి, కొంచెం ఇంకొంచెం అట్రాక్టివ్‌గా చేయాలి. అది మనం చేస్తే మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో సక్సెస్ అవ్వచ్చనమాట. మాక్సిమం అంతా ఏఐ టూల్ మీద డిపెండ్ అయినా, బట్ క్రియేటివిటీ అనేది, పోస్టింగ్స్ అనేవి అట్రాక్ట్ చేయడం అనేది హ్యూమన్ బ్రెయిన్‌కే వస్తుందనమాట. లైక్ ఇప్పుడు నేను సేమ్ ఇచ్చాను, ఇంకొక ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు కూడా సేమ్ ఇచ్చారనుకో, అందరికీ సేమ్ వస్తది. బట్ అందరూ ఇదే కాపీ పేస్ట్ చేసి పోస్ట్ చేశారనుకోండి, దానికి పెద్ద వాల్యూ ఉండదు. దీంట్లో ఇంకొంచెం ఏదైనా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది యాడ్ చేసి ఇంకా ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ తోటి దాన్ని మంచిగా డిజైన్ చేయడం, ఇట్లాంటివి చేసుకొని లైక్ ఇంకా ఏమన్నా యాడ్ చేయాలంటే యాడ్ చేయడం. ఈ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసి కంటెంట్ పోస్ట్‌లో రెడీ చేసుకొని మొత్తం ఎక్సెల్ షీట్‌లో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్సెల్ షీట్‌లో ఒక 1 మంత్‌కో, 1 వీకో క్రియేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఒక్కరోజు ఇంకా ఎవ్రీ వీక్ మనము వరకైతే మనము 1 మంత్‌కి చేసుకున్నా, 1 వీక్ చేసుకున్నా, ఇక రిమైనింగ్ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవ్రీ డే మనం అక్కడికెళ్ళడం, ఆ పోస్ట్ క్రియేట్ చేసుకోవడం, సోషల్ మీడియాలో షెడ్యూల్ చేసేసుకోవడం. ఇది మన ప్రాసెస్ డైలీ ఉంటుంది. ఈ పోస్ట్ చేయాలంటే ఇక్కడ క్యాలెండర్లో షెడ్యూల్ చేస్తే మనం ఇక్కడ ఒక పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ని మనం ఎలా పోస్ట్ చేద్దాము, షెడ్యూల్ చేద్దాం ఒకటి చూపిస్తాను నేను మీకు. ఇక్కడ ఒక పోస్ట్ ఉంది కదా, ఈ పోస్ట్ని మనం షెడ్యూల్ చేద్దాము. లైక్ ఇక్కడ మనకి ఈ పోస్ట్కి మనకి పోస్ట్ పోస్ట్ కంటెంట్ అనేది కావాలి. ఈ పోస్ట్ ఇక్కడ ఇమేజ్ ఇక్కడ యాడ్ చేసేసి ఇదంతా మనం రాయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేస్తాము. తర్వాత క్రియేట్ ఫేస్బుక్ పోస్ట్ కంటెంట్, ఫేస్బుక్ పోస్ట్ కంటెంట్ ఆర్ సోషల్ మీడియా పోస్ట్ కంటెంట్ అనేది కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ఇంకా చాలా ఇస్తుంది. యాడ్స్కి రిలేటెడ్ అనమాట. మనం యాడ్ కాపీ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా ఇచ్చింది కదా, దీని నుంచి కూడా మనం యాడ్స్ చేద్దాము. యాడ్స్ చేసేటప్పుడు ఎలా చేద్దాం అనేది అక్కడ చూద్దాం. బట్ ఇక్కడ మనకు చూడండి ఎంత ప్రాపర్గా ఇస్తుంది. ఇంతకు ముందు మనకి ఇంత ఆప్షన్స్ లేవు అనమాట, వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. రెడీ టు పోస్ట్ తెలుగు క్యాప్షన్ ప్లస్ హ్యాష్ ట్యాగ్స్, డిజైన్ క్యాన్వా పోస్ట్ టెంప్లెట్స్ ఇవన్నీ కూడా ఇచ్చింది. బట్ ఒకసారి ఇవి కూడా చూద్దాం ఎలా వస్తుంది. ఇదైతే ఎలా షెడ్యూల్ చేద్దామో చూపించిన తర్వాత అవి ఎలా క్రియేట్ చేయాలో చూస్తారు. నెక్స్ట్ ఇలా మనం పోస్ట్ తీసుకున్నాం కదా, ఈ పోస్ట్ దీంట్లో ఏ కంటెంట్ అయితే ఉందో ఇమేజ్లో మొత్తం కంటెంట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం డిజైన్ చేసుకున్న పోస్ట్ని ఫేస్బుక్లో షెడ్యూల్ చేస్తున్నాం. ఇక్కడ వరకు కాపీ చేసి ఇక్కడ యాడ్ ఇమేజ్ ఆర్ ఫోటో ఆర్ వీడియో ఉంది, ఈ ఇమేజ్ ఆర్ వీడియోని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి షెడ్యూల్. ఇక్కడ షెడ్యూల్ చేయాలంటే టైం మనం వాళ్ళు పెరిగారు, వాళ్ళు పెరిగారు, వాళ్ళు పెరిగారు. 1 minute ఉంది. పెరిగిన వాళ్ళు నేర్చుకుంటారు, పెరిగినప్పుడు నువ్వు నేర్చుకుంటారు.
ఇక్కడ మనం షెడ్యూల్ చేస్తున్నాము. ఇక్కడ సెట్ డేట్ అండ్ టైం ఉంది కదా, ఇక్కడ షెడ్యూల్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనం 18కి, 18లో ఏ టైం అంటే మార్నింగ్ మనం 9కి అలా చేద్దాము. 9:30కి. అండ్ ఇక్కడ వచ్చేసి షెడ్యూల్. ఇక్కడ షెడ్యూల్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందనమాట. షెడ్యూల్ స్టోరీ. స్టోరీ అంటే మనకి నార్మల్గా మన ప్రొఫైల్ దగ్గర వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని స్టోరీ లాగా అంటే లైక్ మన వాట్సాప్కి ఎలా అయితే వస్తుందో మనకు స్టేటస్, అలా ఇది ఫేస్బుక్కి అండ్ ఇన్స్టాగ్రామ్కి కూడా వస్తుంది. ఇక్కడ దీన్ని కూడా మనం షెడ్యూల్ చేస్తాం. ఇంకా ఇక్కడ షెడ్యూల్ అయింది. ఇక్కడ మనకి స్టోరీ అనుకోండి, ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ స్టోరీ ఆల్రెడీ ఉంది ఒక స్టోరీ. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి వ్యూ స్టోరీ అంటే స్టోరీ కనిపిస్తుంది. మనం యాడ్ చేసిన ఫోటో ఇది ఇది ఉంది. నెక్స్ట్ ఇది స్టోరీస్ అన్నీ మనకి మూవ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకో స్టోరీ వస్తుంది. ఇట్లా మనకు మొత్తం 4 స్టోరీస్ ఉన్నాయి. ఇట్లా స్టోరీస్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. అందుకని పోస్ట్ ప్లస్ స్టోరీ రెండు షెడ్యూల్ చేస్తాం ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి ప్లస్ ఫేస్బుక్కి రెండింటికి. ఇది పోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ కూడా ఇచ్చాడు. డిజైన్ క్యాన్వా పోస్ట్ టెంప్లెట్ అన్నాడు. చూద్దాం అది మన క్యాన్వాకి ఎలా వస్తుంది అనేసి. దానికి కొత్త కొత్త ఆప్షన్స్ ఇచ్చాడు. ఇంతకుముందు మనకైతే లేదంటే ఓకే. క్యాన్వాలో మనం పోస్ట్ చేయడానికి కూడా ఏమేమి పెట్టాలి, టెక్స్ట్ చూడండి మొత్తం ఐడియాస్ కూడా వాడే ఇచ్చాడు. మనం ఆలోచించడానికి కూడా మనకు ఆ ఛాన్స్ లేకుండా. లైక్ ఇక్కడ ఒకటి టెంప్లెట్, ఫస్ట్ టెంప్లెట్ లీడ్ జనరేషన్కి అలా ఫస్ట్ టాపిక్ బిగ్ హెడ్డింగ్ పెట్టాలి. తర్వాత మిడిల్ లెఫ్ట్ సైడ్ కోర్స్ పాయింట్స్ రాయాలి. అండ్ రైట్ సైడ్ స్టూడెంట్ ఇమేజ్ పెట్టాలి. బాటంలో కాల్ టు యాక్షన్ బార్ పెట్టాలి. ఇమేజ్ హెడ్లైన్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే తెలుగులో మన తెలుగు టెక్స్ట్ వస్తుంది. అండ్ 100% ఏఐ టూల్స్, ఎస్సీఓ, గూగుల్ ఎర్స్ లైవ్ ప్రాజెక్ట్. ఇది కాల్ టు వాట్సాప్ ఆర్ మన ఫోన్ నెంబర్ ఇక్కడ ఇస్తాం. లైక్ నెక్స్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం తీసుకోవాలంటే డార్క్ బ్లూ గ్రేడియంట్ కలర్స్ తీసుకోవాలి. అండ్ హైలైట్ ఎల్లో కలర్ టెక్స్ట్ హైలైట్ చేయాలి. అలాగే ఫాంట్ వచ్చేసి బోల్డ్. అండ్ ఈ ఇచ్చిన ఫాంట్ నేమ్స్ అనమాట పోపిన్ కానీ ఇట్లా కంప్లీట్గా మీరు అసలు ఏం చేయాలి అని, ఒకవేళ ఆల్రెడీ ఇచ్చిన టెంప్లెట్ని కూడా ఎలా డిజైన్ చేయాలి అనేది కంప్లీట్గా ఇక్కడ వాళ్ళే ఇచ్చేసారు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి కూడా తీసుకొని ఎలా క్రియేట్ చేయాలని ఒక ఐడియా రాకపోయినా కూడా ఇక్కడి నుంచి కూడా మీరు ఐడియాస్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడే ఒక ఇమేజ్ని క్రియేట్ చేయమని ఇద్దాము. బేస్ చేసుకుని ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం. లైక్ మొత్తం ఒక మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి కెన్ ఐ గివ్ క్యాన్వా ఎడిటబుల్ లింక్ అన్నాడు. అంటే క్యాన్వాలో డైరెక్ట్గా ఎడిట్ చేసుకోవడానికి లింక్ ఇస్తుంది అన్నాడు. లైక్ ఒకసారి ఎలా ఏ లింక్ ఇస్తుందో చూద్దాం. ఇంతకు ముందు అయితే మనకి ఈ ఆప్షన్స్ అయితే లేవు. బట్ ఇక్కడైతే కొత్తగా ఆప్షన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశాడు ఇప్పుడు. ఇంతకుముందు ఇట్లా రాలేదన్నమాట. బట్ ఇక్కడైతే ఓపెన్ అవ్వట్లేదు.
ఇక్కడ మనం ఒక టెక్స్ట్ తీసుకొని పక్కన పెట్టినట్టు ఏం లేదండి. ఫస్ట్ పోస్ట్ తీసుకున్నాం. అబ్బా, మనం ఈ టెక్స్ట్ ఇచ్చి ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఇచ్చాం. అసలు ఎలా ఇస్తుందో చూద్దాం ఒకసారి. లైక్ సైజెస్, ఇమేజ్ సైజెస్ అయితే ఇవ్వలేదు, బట్ సైజెస్ ఇచ్చినా కూడా మనం ఇచ్చిన సైజెస్ రావట్లేదు క్యాన్వాలో. ఓవర్ యాక్షన్ లేదు. ఎలా చెప్పుతావు లేకపోతే ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ మనకి వచ్చేసి మనకి ఏ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి లైక్ తెలుగులో పూర్తి ప్లాన్ చేసి, బట్ ఇక్కడ ఏంటంటే తెలుగులో ఈ టెక్స్ట్ అనేది మనకి ప్రాపర్గా తెలుగు టెక్స్ట్ అయితే రావట్లేదు. ఇంగ్లీష్ టెక్స్ట్ అయితే బాగా వస్తుంది, బట్ ఈ తెలుగు అనేది ఎడిట్ చేసేసి తెలుసు చెప్పండి. సో స్కూల్లో ఫ్రెండ్ని మంచి ప్రాపర్ ఇమేజ్ని తెచ్చుకోవచ్చు. తెలుగు టెక్స్ట్ అయితే రావట్లేదు, ఇంకా తెలుగు టెక్స్ట్ని వీళ్ళు కంప్లీట్గా. అప్పుడు కొలవల ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ చూపిస్తే పండ అవుతుందంట. గజ్జెస్ కనిపిస్తుంది. శర్మకి చూపిస్తే పండ అవుతుంది. బయట వేసారు. అప్పుడు వాళ్ళు గమనించారు కాలు రివర్స్ ఉన్నాయండి. మీరు ఇంకా క్యాన్వా దాకా కూడా వెళ్ళి డిజైన్ చేయకుండానే ఇచ్చేస్తుంది. తర్వాత కొలవల త్వరగా పరిగెత్తేసాక కొలవ దాటారు. రోజుక లారియన్స్ ఉన్నప్పుడు లారియన్స్ స్కూల్ మీరు ఇలా క్యాన్వా యూజ్ చేసి కూడా మీరు ఇమేజెస్ చేయొచ్చు, బట్ ప్రాపర్గా వస్తేనే యూటిలైజ్ చేయండి, లేకపోతే వాటిని వదిలేసేయండి. మనం ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. లైక్ ప్రాపర్గా వస్తేనే మనము వీటిని మనం పోస్టింగ్స్కి వాడుకోవచ్చు. లైక్ అంటే మనకి చాలా సింప్లిఫై అయిపోయింది మన వర్క్. లైక్ క్యాన్వాలో చేయాలన్నా కూడా మనకి చాలా టైం పడుతుంది, బట్ కొన్ని క్యాన్వాలో తప్పవు, బట్ ఇక్కడ ప్రాపర్గా ఇంకా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. మేబీ ఇంకా 1 or 2 yearsలో కంప్లీట్గా ఇంకా క్యాన్వా దాకా కూడా వెళ్ళకుండా ఇక్కడే చేసేసే ఛాన్సెస్ రావచ్చు. బట్ ప్రో వర్షన్లో మనకు మ్యాథ్స్ చాలా వరకు మంచి ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మనము రీల్ ఉందనుకోండి, రీల్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఇమేజ్ నుంచి ఇందాక టెక్స్ట్ తీసాము పోస్ట్ చేయడానికి, బట్ రీల్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేస్తే మనం అక్కడి నుంచి టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేము. బట్ అదే ప్రో వర్షన్లో అయితే వీడియోస్ నుంచి కూడా కంటెంట్ అని తీయొచ్చు అనమాట. మనం టెక్స్ట్ ఫార్మాట్లో తీసుకోవచ్చు. మనం ఏం మాట్లాడామో ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్న ప్రతి మాట మనం మళ్ళీ ఆ ప్రో వర్షన్లో యాడ్ చేస్తే మనకి మొత్తం టెక్స్ట్ అంతా వచ్చేస్తుంది. ఈ పోస్ట్ కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేయాలంటే మాకు హాఫ్ డే పట్టేది. లైక్ అంత టాపిక్స్ అంటే నువ్వు లాస్ట్ మంత్లో యాడ్ చేసిన టాపిక్స్ కాకుండా మళ్ళీ ఈ మంత్లో కొత్త టాపిక్స్ ఇవన్నీ వెతుక్కుంటూ చేయడానికి మనకు హాఫ్ డే టైం పట్టేది. ఒక మంత్ స్టార్టింగ్లో పోస్ట్ క్యాలెండర్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనకి 5 minutes జస్ట్ టాపిక్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మనకి కావాల్సిన టాపిక్స్. ఒకవేళ మనకి ఆ టాపిక్స్ కూడా మనం యాడ్ చేయకుండా మనకి ఎలాంటివి కావాలనేది ఒక ఐడియా ఇచ్చేస్తే దాన్ని బేస్ చేసుకొని టాపిక్స్ కూడా మనకి క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. కాల్ వాట్సాప్ నుంచి మన నెంబరు నేమ్ ఇచ్చేసింది. 10+A టూల్స్ వచ్చింది, 100+ రావాల్సింది, ఇది 0 ఇక్కడ మిస్ అయింది. బట్టి లైక్ ఓకే ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్
ఎంత నీట్గా ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేసిందో ఒకసారి ఇక్కడ వచ్చేసి మనం కాపీ లింక్ షేర్ చేసుకోవచ్చు అండ్ ట్విట్టర్లో షేర్ చేసుకోవచ్చు అండ్ లింక్డ్ఇన్లో షేర్ చేయొచ్చు, రీడిట్లో షేర్ చేయొచ్చు. డైరెక్ట్గా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీరు పోస్ట్ క్యాలెండర్ ఉంది కదా, ఈ క్యాలెండర్లోకి వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ షెడ్యూల్ పోస్ట్ అని చెప్పేసి ఇంకొక టైం సెలెక్ట్ చేసుకొని లేకపోతే 19th సెలెక్ట్ చేసుకుందాం. 19th 19th 10 AM 10 AM సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మనం జనరేట్ చేసిన ఇమేజ్ని యాడ్ చేద్దాం. మనం జనరేట్ చేసిన ఇమేజ్ అండ్ ఇక్కడ మనం టెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాం కదా, టెక్స్ట్ ఇంక ఇప్పుడు మీరు క్యాన్వా దాకా కూడా వెళ్ళి దాన్ని ప్రాక్టీస్ చేసుకునే అవసరం కూడా లేదు. బట్ ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే మనం ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే మళ్ళీ చేసుకోలేము, మళ్ళీ అంతా మనకి ఇవ్వాలన్నమాట. అంటే లైక్ రేషియో అనేది 4:5 రేషియోలో రాలేదు, అందుకని మనకి అలా చూపిస్తుంది. ఇట్లా మనం ఇది షెడ్యూల్ చేసేస్తే ఈజీ వర్క్ అనమాట. మనం పెద్ద టైం కూడా స్పెండ్ చేయట్లేదు. ఒక 10 to 15 మినిట్స్లో మనం ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు, షెడ్యూల్ చేయొచ్చు. అట్లా 1 మంత్కి మనం ఒక 1 to 2 hours కూర్చుంటే ప్రాపర్గా 1 మంత్ షెడ్యూల్ చేసేసుకోవచ్చు ఈజీగా. క్యాలెండర్ క్రియేట్ చేసుకోవడం ఇదే ఇస్తుంది కంటెంట్. ఇక్కడ మనకి ఇచ్చిన ఈ కంటెంట్ మొత్తానికి మనం పోస్ట్ కంటెంట్ ఇవ్వమంటాం. పోస్ట్ కంటెంట్ ఇవ్వగానే ఆ పోస్ట్ కంటెంట్కి ఇమేజెస్ డిజైన్ చేసేసుకోవడం, ఆ డిజైన్స్ ఒక్కొక్క డిజైన్ చేసుకోవడం, మనం షెడ్యూల్ చేసేసుకోవడం. ఇది ఈజీ ప్రాసెస్. బట్ ఫ్రీ వర్షన్లో మనకి ఎక్కువగా ఇమేజెస్ అనేవి జనరేట్ అవ్వవు. దీనికి ఒక లిమిట్ ఉంది. ఒక 3, 5 అట్లా అవుతాయి. ఒక్కొక్కసారి 3 అవుతాయి, ఒక్కొక్కసారి 5 అవుతున్నాయి. ఆ లిమిట్ని బట్టి పర్ డేకి మనకి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అయిపోయిన తర్వాత మనము చేయలేము అనమాట, ఇమేజెస్ డిజైన్ చేయలేము. బట్ అట్లా పర్ డేకి అంటే 3 డేస్కి 4 డేస్కి ఒకసారి షెడ్యూల్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ ఆఫ్టర్ 3 డేస్ తర్వాత మళ్ళీ షెడ్యూల్ చేసేసుకున్నాం అనుకోండి, ఈజీ ప్రాసెస్ అనమాట. ఒక 1 to 2 అవర్స్లోనే ఆల్మోస్ట్ మనము చేసేసుకోవచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఏ టాపిక్స్ కరెక్టా కాదా అని అనాలిసిస్ చేసుకోవడం, ఇది చేయడం ఎట్లా, ఇదంతా కొంచెం మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. అంత ఈజీగా వచ్చింది ఇప్పుడు ఉన్న బ్యాచెస్కి, లైక్ ఇప్పుడు కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళకి. ఇంతవరకు దాకా మనం క్యాన్వాలో చేసాం కదా, ఇప్పుడు క్యాన్వా దాకా కూడా వెళ్ళకుండా ఈజీగా ఆప్షన్ ఉంది. దీన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు ఇచ్చేటప్పుడు ప్రాంప్ట్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీకు రాలేదనుకోండి, మీరు ఇక్కడే ఇవ్వచ్చు అనమాట. ఇమేజ్ క్రియేషన్ ప్రాంప్ట్ ఫర్ దిస్ కంటెంట్ అని ఇస్తే కంటెంట్ మొత్తం ఇచ్చేసి దానికి ప్రాంప్ట్ ఇస్తుంది, ఎలా డిజైన్ చేయాలి ఏంటి అంతా, దాని ప్రకారం మీరు డిజైన్ చేయొచ్చు. బట్ ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తున్నాయి. ఇన్ కేస్ ఆ చిన్న మిస్టేక్ని మనము మళ్ళీ ఎడిట్ చేయాలంటే ఇమేజ్ డిజైన్ అయిపోయిన తర్వాత రాదు. అంటే ప్రతిదానికి ఒక డ్రాబ్యాక్స్ ఉంటాయి కాబట్టి. అంతకుముందు ఏంటంటే అసలు టెక్స్ట్ వచ్చేది కదా, ఓన్లీ ఇమేజ్ అయితేనే వచ్చేది. టెక్స్ట్ మాత్రం వేరే వేరే లెటర్స్ ఏదో అదర్ లాంగ్వేజెస్ వచ్చేది. అసలు అది లాంగ్వేజ్ కాదో కూడా తెలియదు, అట్లా వచ్చేది. తర్వాత కొన్ని లెటర్స్ మాత్రమే అదర్ లాంగ్వేజెస్లో వచ్చాయి, ఏదో జస్ట్ షేప్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్లో. బట్ ఇప్పుడు ఇంగ్లీష్ వరకు బాగా పర్ఫెక్ట్ అయింది, కానీ తెలుగు రావట్లేదు. ఇంకా ఫ్యూచర్లో తెలుగు అన్ని లాంగ్వేజెస్ వస్తే ఇంకా పర్ఫెక్షన్ వస్తుంది. అలానే ఇంకా కొత్త కొత్త టూల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కాకపోతే ఈజీగా యూజ్ చేసుకోవడానికి మనకు ChatGPT కాబట్టి దీన్ని యూజ్ చేసి చేసుకోండి. ఈరోజు మీరు అదే పోస్ట్ క్యాలెండర్ క్రియేట్ చేయడము, అలాగే బెస్ట్ టైం టు పోస్ట్ అండ్
ప్లానర్‌లో మనం షెడ్యూల్ జేసుకోవడం. ఈ ఆప్షన్స్ మీరు నేర్చుకోండి. లైక్ దీనికైతే మీకేం ప్రాబ్లమ్ ఉండదనుకుంటున్నాను. లైక్ ఇమేజెస్ డిజైన్ జేసుకోవడం గానీ, ఒకవేళ మీకు ఏదైనా పోస్ట్ చేయడానికి ప్రాబ్లమ్ అంటే మీరు గ్రూప్‌లో పెట్టేసేయండి. నేను ఇక్కడ దీంట్లో షెడ్యూల్ జేసేస్తాను. ఇమేజెస్ మరి ప్రాక్టీస్ చేసుకున్న ఇమేజెస్ మంచిగా వస్తే అవి నేను ఇక్కడ ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. లైక్ నెక్స్ట్ రీల్స్ క్రియేట్ చేయడం గూడా మనకి ఇక్కడ నుంచి చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి వాటర్ మార్క్‌తో వస్తది. అలాగే మనకు 1 ఆర్ 2 వీడియోస్ వస్తాయి గానీ మోస్ట్‌లీ రావు. బట్ ఇక్కడ ఒక టూల్ ఉంది. ఇది పెయిడ్ టూల్. ఈ టూల్ పేరు వీడ్ ఐఓ. ఈ ఈ టూల్ మనకి ఫ్రీ వెర్షన్‌లో 2, 3 వీడియోస్ వస్తాయేమో. బట్ వాటర్ మార్క్‌తో వస్తాయి. పెయిడ్ వెర్షన్‌లో మనం వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ట్రై చేస్తే ఈ టూల్‌లో మీరు ట్రై చేయండి. నేను ఇప్పుడు చూపిస్తాను. లైక్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రైసింగ్ ఉంది కదా! ప్రైసింగ్ చూడండి. ఇది వచ్చేసి క్రియేటర్స్‌కి వచ్చేసి ₹520 పర్ మంత్ ఉంది. ఇట్లా ప్లాన్ తీసుకుంటేనే మనకి ఇది వర్కౌట్ అవుతుంది. బట్ ఇందులో కూడా ప్లాన్స్ దీంట్లో వచ్చే ఆప్షన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ ఫ్రీగా ఎంతవరకు వస్తుందో చూద్దాము. స్టార్ట్స్ ఫర్ ఫ్రీ అని ఉంది. నో క్రెడిట్ కార్డ్ రిక్వైర్డ్. ఇక్కడ జీమెయిల్ తోటి లాగిన్ అవ్వండి. యూనికాన్ అక్కడే డైనోసార్ ఇద్దరికి పెట్టే యూనికాన్ ఇద్దరు ఫైట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్స్ చూపిస్తున్నాడు. సేల్స్ కంటెంట్, మార్కెటింగ్ కంటెంట్, ఇంటర్నల్ కంటెంట్, లైక్ పర్సనల్, ఫన్, అదర్స్ అని అండి. మనం మార్కెటింగ్ కంటెంట్ కాబట్టి మనం మార్కెటింగ్ కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఫౌండరు, ఓనరు, లెర్నింగ్ అండ్ డెవలపర్స్, కంటెంట్ క్రియేటర్, మార్కెటింగ్, అదర్స్ అని అనుకోండి. మనం జస్ట్ మార్కెటింగ్ అండ్ యూట్యూబ్ వీడియోస్ అనేది దేనికి అని అడుగుతున్నాడు. మనం యూట్యూబ్కే సెలెక్ట్ చేసుకుందాం. హైదరాబాద్ సిటీ తెలంగాణ ఇక్కడ మీరు సైన్ అప్ చేయొద్దు. లైక్ ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. మీరు అక్కడ పేమెంట్ ఏం తీసుకోవద్దు. పేమెంట్ లేకుండా ఇక్కడ ఏఐ జనరేట్ ఏఐ స్టూడియో రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ మనం ప్రస్తుతానికి రీల్స్ చేస్తున్నాం కాబట్టి జెన్ ఏఐ స్టూడియో. ఇక్కడ వచ్చేసి ఏఐ ఆటో ఎడిట్స్ అండ్ ఏఐ ప్లే బ్యాక్గ్రౌండ్, ఏఐ ఇమేజ్ జనరేటర్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి మనం ఏఐ వీడియో. ఇప్పుడు మనం వీడియో జనరేట్ చేయడానికి ఇక్కడ ఏంటంటే మనకి స్క్రిప్ట్ కావాలి కదా. ఇక్కడ చాట్ జీపీటీలోకి వెళ్ళేసి మనకి ఇక్కడ వచ్చిన రీల్ కంటెంట్ ఉంది కదా, రీల్ కంటెంట్లో మంచి కంటెంట్ ఒకటి తీసుకుందాం. Five skills to get a job in 2026.
ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అనేది తీసుకున్నాం. లైక్ ఇక్కడ వచ్చేసి కొండ పక్కన ఇవన్నీ ఇంకా మర్చిపోయాను. రీల్ కంటెంట్ అబౌట్ నాకు తీసుకెళ్ళకపోతే 5 skills to get job in 2026. 5 డిజిటల్ మార్కెటింగ్ అని పెడదాం. స్క్రిప్ట్ అనేది వస్తుంది మనకి, రీల్ కంటెంట్ అనేది వస్తుంది. ఇది తెలుగులో వచ్చింది బట్ వస్తుందో లేదో చూద్దాము. ఒకవేళ రాకపోతే ఇంగ్లీష్లో యాడ్ చేద్దాం. బట్ ఇక్కడ ఇట్లా వచ్చింది కదా, ఇక్కడ సపరేట్గా మనం ఏంటంటే వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఫస్ట్ చెప్పాలి మనకు చెప్పలేదు. ఇక్కడ మనం యాడ్ చేసాము. యాడ్ చేసి షేర్ చేయాలి. జనరేట్ రిజినల్ టూల్ అది టాయిలెట్ కొంచెం ఏం తీసుకొస్తాను నీకు ఇది కొంచెం అయితే ఇక్కడ లోపల పెట్టి సరిపోతుంది. మధ్యలో ఇద్దరికి నాకు ఓకే ఇక్కడ పెట్టు. ఇది కరెక్ట్. అబ్బా నేను ఒకసారి నీకు చెప్పిస్తావా? బయటికి వెళ్ళాలి, నాకు కావాలి. నేను కూడా బయటికి వెళ్తున్నాను, పార్టీ ఉంది. ఛీ నేను నాకు అయితే సరిపోయాలి. అసలు ఇది కొంచెం టైం పడుతుంది జనరేట్ అవ్వడానికి. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇచ్చింది. మనకి నచ్చితే ఈ వీడియోస్ ఇలాగే ఉంచుకోండి, లేదంటే ఇక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జాబ్స్ అని పెట్టామనుకోండి, ఇక్కడ మనకు నచ్చిన వీడియో ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం అయితే ఏ కంటెంట్ క్రియేటర్ అని ఉంది కదా, జస్ట్ ఇది అయితే ఏం చేస్తావు మరియు ఏం తక్కువ ఎవరికి అడుగుతాము. నన్ను I don't like it. It's your end of my question. But then I don't like it. I don't want it. Up and
నెక్స్ట్ ఏంటో ఇంకా రిమైనింగ్ ఓకే. మన రిమైనింగ్ ఇమేజెస్ మనం ఇట్లా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మధ్యలో మీరు ఇంకేదన్నా యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. అక్కర్లేదనుకోండి ఇక్కడ డిలీట్ చేసేయచ్చు. తర్వాత దీన్ని ప్లే చేస్తే మనకి వీడియో అనేది ప్లే అవుతుంది. లైక్ నెక్స్ట్ 1 minute ఇక్కడ వచ్చేసి మనకి తెలుగు అని ఉంది కదా, ఇక్కడ మనకు అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ యుఎస్ సెలెక్ట్ చేసుకుంటాం అనుకోండి, యుఎస్ ఇంగ్లీష్. ఇది వచ్చేసి ఆస్ట్రేలియా ఇంగ్లీష్ వచ్చింది. యుఎస్ది వస్తుంది. లైక్ వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని కంట్రీస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఉన్న యుఎస్ ఇంగ్లీష్ అండ్ ఆస్ట్రేలియా ఇంగ్లీష్, యూకే ఇంగ్లీష్, ఇక్కడ ఇండియన్ ఇంగ్లీష్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఇండియన్ ఇంగ్లీష్ స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇండియన్ ఇంగ్లీష్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ని బేస్ చేసుకుని ఇక్కడ వాయిస్ ఓవర్స్ ఉంటాయి. తెలుగు వచ్చేసి 2 ఉన్నాయి, ఒకటి లేడీ ఒకటి జెంట్. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది. మనకి ఏ మ్యూజిక్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే నో మ్యూజిక్ అంటే నో మ్యూజిక్ అనమాట. నెక్స్ట్ సబ్ టైటిల్స్, డిఫరెంట్ సబ్ టైటిల్స్ ఫార్మాట్స్ ఉన్నాయి. మనకి ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏది మంచిగా అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ రేషియో, ఇక్కడ డిఫరెంట్ రేషియోస్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి మొబైల్ ల్యాండ్స్కేప్ అంటే వీడియోస్ టైప్. నెక్స్ట్ స్క్వేర్ ఫార్మాట్, లైక్ మనకి ఎలా కావాలంటే అలా ఇది చేంజెస్ చేసుకోవచ్చు. చేంజెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ డన్. ఇక్కడ అయితే మనకి ఫ్రీగా అయితే డౌన్లోడ్ ఆప్షన్ లేదు. మామూలుగా పెయిడ్ వర్షన్లో అయితే పేమెంట్ చేస్తే మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. బట్ ఇక్కడ అయితే మనకి పేమెంట్ అడుగుతుంది. క్రియేటర్స్ అయితే ఇంతగా మన స్టూడియో అయితే అమౌంట్ ఇట్లా అడుగుతుంది అనమాట. ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే మనకి అప్పుడు మనం ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది. బట్ ఒకసారి మనం ఇక్కడ 2026లో జాబ్ కావాలా? అయితే ఈ 5 డిజిటల్ మార్కెటింగ్ మరియు ఏఐ స్కిల్స్ తప్పకుండా నేర్చుకోండి. నంబర్ 1, ఏఐ కంటెంట్ క్రియేషన్. ChatGPT లాంటి టూల్స్ తో కంటెంట్ రూపొందించడం నేర్చుకోండి. నంబర్ 2, SEO మరియు ఏఐ. గూగుల్లో ర్యాంక్ కావాలంటే SEO టూల్స్ ఉపయోగించడం నేర్చుకోండి. నంబర్ 3, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. గూగుల్ యాడ్స్ మరియు ఫేస్బుక్ యాడ్స్ నడిపించగలిగితే జాబ్ సులభమవుతుంది. నంబర్ 4, సోషల్ మీడియా మరియు ఆటోమేషన్. ఇన్స్టాగ్రామ్ గ్రోత్ మరియు ఏఐ ఆటోమేషన్ టూల్స్ భవిష్యత్తులో కీలకం. నంబర్ 5, డేటా అనలిటిక్స్. డేటాను విశ్లేషించగలిగితే కంపెనీలు వెంటనే హైర్ చేస్తాయి. ఈ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ కన్ఫర్మ్ అవ్వడం ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడే ప్రారంభించండి మరియు మీ కెరీర్ అప్డేట్ చేయండి. DM ద్వారా జాబ్ అని పంపండి లేదా కాల్ చేయండి. నంబర్ ఇక్కడ వచ్చేసి నెంబర్లు కూడా తెలుగులో ఉన్నాయి. దీన్ని ఎడిట్ చేద్దాం. జస్ట్ లింక్ ఇస్తే ఇది ఇప్పుడైతే మనకి డౌన్లోడ్ చేసే ఆప్షన్ లేదు, మనకి రాదు ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి. ఇక్కడ క్రెడిట్స్ యాడ్ అయితేనే వస్తుంది. దీనికైతే అప్గ్రేడ్ చేయాలి. బట్ ఇట్లా ఏఐ టూల్స్ని యూజ్ చేసి వీడియోస్ చేయొచ్చు అనమాట. ఇలాంటి టూల్స్ తోటి మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఎవరికైనా వీడియోస్ కావాలంటే క్రియేట్ చేసొచ్చు. ఒక పెయిడ్ టూల్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ వర్క్ ఉందంటే పెయిడ్ టూల్ తీసుకొని మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ డిజిటల్ మార్కెటింగే చేయాలని ఏం లేదు, డిజిటల్ మార్కెటింగ్ జాబ్సే రావాలని ఏం లేదు. ఇట్లా ఇమేజెస్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు అండ్ వీడియోస్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు. ఇట్లా ఇస్తూ కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ బర్త్డే వీడియోస్ కానీ లేకపోతే ఇంకేదన్నా వీడియోస్ కానీ ఇట్లా ఇంకా మంచి టూల్స్ ఉంటాయి. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి కూడా. అట్లా ఆ టూల్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకొని
ఆ టూల్ ద్వారా మీరు వీడియోస్ జనరేట్ చేసిస్తూ అట్లా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. పర్వాలేదు వస్తాను. నేను యూనిఫామ్ మీద వస్తాను. సాఫ్ట్ ఉంటుంది. మాట్లాడే బాయ్. ఇట్లా ఇమేజెస్ కూడా మీరు ఇట్లా చేయండి. దీనికైతే మీకేం ప్రాబ్లం ఉండదు కాబట్టి కంటెంట్ క్యాలెండర్ ప్రిపేర్ చేసి మీరు ఎక్సెల్ షీట్లో పెట్టండి. అలాగే బెస్ట్ టైమింగ్స్ మీరు ఎక్సెల్ షీట్లో పెట్టుకోండి. ఇప్పుడు చేసుకుంటే మీకు గుర్తుంటాయి నెక్స్ట్ టైం ఇలా చేసాం కదా అనేసి. కాబట్టి చేయండి. అలాగే ఇక్కడ మీరు ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు చాలా ఆప్షన్స్ కనపడతాయి అన్నమాట ఈ చాట్ జీపీటీలో. ఇందులో ఇచ్చిన ప్రతి ఆప్షన్స్ని మీరు వర్క్ చేయండి. లైక్ క్యాన్వా డిజైనింగ్ వస్తుంది, ఎలా వస్తుంది, హై కన్వర్షన్ ఈ హై కన్వర్షన్, ఈ కాపీ ఐడియా ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మీరు వన్ బై వన్ దీంట్లో అయితే ప్రాక్టీస్ చేసుకోండి. వాట్సాప్ స్టేటస్ కంటెంట్ ఎలా పెట్టుకోవాలి, రీల్ క్యాప్షన్, వాయిస్ ఓవర్ టెక్స్ట్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇస్తుంది ఆప్షన్. దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి ఈరోజు. లైక్ పోస్ట్ షెడ్యూలింగ్ ఇవన్నీ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, అది చూపిస్తాను. వస్తే నువ్వేంటి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం ప్లానర్ అయిపోయింది కదా. ఇక్కడ ఇవ్వడం. ఇక్కడ పెద్ద గ్లాస్ ఉంది. సైలెన్స్ గ్లాస్. చూడండి. ఇక్కడ సైలెన్స్ ఇక్కడ సైలెన్స్ గ్లాస్. అలా అమ్మ ఇక్కడ ఇది సైలెన్స్ గ్లాస్. ఇక్కడ ఎవరికి ఏం పడదు. ఒకసారి తీయచ్చుగా నేను దాంతో మాట్లాడాలి కన్నా నేను ఫ్రెండ్స్ ఎలా చేయాలి నేను ఓకే అంటేనే మేము ఎలా చేయాలి. సరే అడగండి. ఏహే వస్తే ఇక్కడ మనం పోస్ట్ క్రియేషన్ ఇవన్నీ చేసాం కదా. క్రియేట్ యాడ్ ఆప్షన్ ఉంది ఇక్కడ. ఒకసారి బయటికి రా. అమ్మ, ఉప్పనే వస్తుంది నన్నంతా. ఇక్కడ క్రియేట్ యాడ్. ఈ క్రియేట్ యాడ్లో ఈ ఆప్షన్స్ మనము మ్యాక్సిమం యూజ్ చేయము, బట్ ఇన్ కేస్ ఏదైనా రిక్వైర్మెంట్ వస్తేనే ఇక్కడ నుంచి యాడ్స్ రన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి గెట్ స్టార్ట్ విత్ ఆటోమేటెడ్ యాడ్స్ అంటే లైక్ ఏఐ యాడ్స్. నెక్స్ట్ గెట్ మెసేజెస్ అంటే మెసేజెస్ కావాలి అనుకోండి, మీకు మెసేజెస్కి ఈ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటారు. క్రియేట్ ఏ బై బి టెస్టింగ్ అంటే మనం ఏ పోస్ట్ బాగా పెర్ఫామ్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ ఏ బై బి టెస్టింగ్ అనేది ప్రిఫర్ చేస్తాం. అండ్ గెట్ మోర్ బుకింగ్స్ అంటే టికెట్ బుకింగ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా బుకింగ్స్ ఉంటే మనము బుకింగ్ యాడ్స్ రన్ చేస్తాం. లైక్ వెబ్సైట్కి లోంచి పర్చేసెస్ అంటే ఇది ఈ కామర్స్ వెబ్సైట్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ బూస్ట్ ఫేస్బుక్ కంటెంట్ అంటే మనం ఫేస్బుక్లో మనం పోస్ట్ చేసే పోస్ట్ని ఎక్కువ పీపుల్స్కి రీచ్ అవ్వడానికి పోస్ట్ బూస్ట్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాం. అండ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని ఇక్కడ నుంచే మనం చేస్తాం. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ బూస్ట్ అండ్ ప్రమోట్ యువర్ పేజ్. ఇదిగో ప్రమోట్ యువర్ పేజీ, మన ఫేస్బుక్ పేజీకి ఎక్కువ మంది ఫాలోవర్స్ రావాలంటే అప్పుడు ఇక్కడ నుంచి ప్రమోట్ చేస్తాం. అంటే గెట్ మోర్ కాల్స్ అంటే మనకి ఎక్కువగా మన బిజినెస్కి కాల్స్ రావాలంటే ఇక్కడ నుంచి చేస్తాము. అలాగే మన వెబ్సైట్స్కి ఎక్కువ మందిని కన్వర్ట్ చేయాలంటే ఈ క్యాంపెయిన్ సెటప్ చేస్తాం. అండ్ గెట్ మోర్ లీడ్స్ అంటే లీడ్స్కి ఈ క్యాంపెయిన్ సెటప్ చేస్తాం. లైక్ ఇందులో ఏ క్యాంపెయిన్ అయినా మనం మ్యాక్సిమం అన్నీ సిమిలర్గానే ఉంటాయి. లైక్ లీడ్స్ క్యాంపెయిన్ అనుకోండి, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మ్యాక్సిమం అందరూ చేసేది ఈ క్యాంపెయిన్, బట్ ఇక్కడి నుంచి మాత్రం ఇది చెయ్యం మనము. బట్ ఇక్కడ ఉన్నవి చూపిస్తున్నాను. లైక్ గెట్ మోర్ లీడ్స్ అనుకోండి, మనకి ఇక్కడ డీటెయిల్డ్ టార్గెట్ చేయలేం కాబట్టి ఇక్కడి నుంచి మనం యాడ్స్ రన్ చేయట్లేదు అంతే. బట్ ఇక్కడ ఏంటంటే సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. లైక్ ఇక్కడ మనకి గోల్ వచ్చేసి గ్రో కస్టమర్ బేస్ అని వచ్చింది మన గోల్. నెక్స్ట్ యాడ్ క్రియేటివ్, మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం క్రియేట్ చేసిన పోస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ ఏ పోస్ట్ అని వచ్చింది అనుకోండి,
ఆల్రెడీ మనము మన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన పోస్ట్‌లన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినయైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ గూడా ఎందుకొస్తుందంటే ఫేస్‌బుక్‌ని, ఇన్‌స్టాగ్రామ్‌ని ఇంటిగ్రేట్ చేస్తాం. అందుకే వస్తుంది. లేదు అంటే మనం క్రియేట్ చేసిన క్రియేటివ్‌ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేసుకొని ఆహ్, మనం పోస్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ అప్‌లోడ్ ఆప్షన్ ఉంది గదా! ఇక్కడి నుంచి మనం ఇమేజెస్ డౌన్‌లోడ్ చేసిన ఇమేజెస్‌ని అప్‌లోడ్ చేసుకొని ఇక్కడి నుంచి క్యాంపెయిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. మాక్సిమం అన్ని క్యాంపెయిన్స్ అలానే ఉంటాయి. దాని ఇష్టం మనీష దాని ఇష్టం నా ఇష్టం నేను ఏమైనా తెలుస్తాను దాని இந்த బాటిల్ నేను టీచింగ్ చేస్తాను నచ్చితే ముందే చేసుకోవాలి this is bottle I have but this ఇక్కడ మన ఇమేజ్‌ని యాడ్ చేసాము. ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ అనమాట. యాడ్ కంటెంట్. ఈ యాడ్ కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాము అంటే అగైన్ చాట్‌జీపీటీ నుంచి. ఇక్కడ మనం ఏదో ఒక టాపిక్ తీసుకున్నాం. దీని నుంచి యాడ్ కంటెంట్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఇది ఉంది కదా! దీన్నే ఫేస్‌బుక్ యాడ్ కంటెంట్ అని ఇస్తే యాడ్ కంటెంట్ అనేది క్రియేట్ చేసిస్తుంది మనకి. లైక్ యాడ్ కంటెంట్ వేరే ఇస్తుంది, పోస్ట్ కంటెంట్ వేరే ఉంటుంది కాబట్టి మనం యాడ్ కంటెంట్ తీసుకుందాం. కాపీ చేసుకొని సారీ ఇక్కడ మనం ఆ యాడ్ టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసాము. అలాగే హెడ్డింగ్ ఉంది కదా, ఈ హెడ్డింగ్ వచ్చేసి ఏఐ హెడ్డింగ్ యాడ్ చేస్తున్నాం. ఓన్లీ 25 క్యారెక్టర్స్ తీసుకుంటుంది, మనకి ఎక్కువ తీసుకోదు. అండ్ అప్లై నవ్ కానీ సైన్ అప్ కానీ మనకి ఉంటుంది. బట్ కోర్స్ కంటే అప్లై చేయడమే మనకు సూటబుల్ కాబట్టి చేస్తాం. ఇలా కాంటాక్ట్ ఫామ్ అనమాట. ఇది ఆల్రెడీ మనం ఫామ్ క్రియేట్ చేసాము ఇంతకుముందు, అది ఇక్కడ సెలెక్ట్ అయింది. లేకపోతే మనం కొత్త కాంటాక్ట్ ఫామ్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ ఫామ్, క్రియేట్ ఏ కాంటాక్ట్ ఫామ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఏప్రిల్ 10th ఈరోజు ఇది ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. లైక్ మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలి, లైక్ ఈమెయిల్ ఫుల్ నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇంకేమన్నా ఆప్షన్స్ కావాలంటే కింద ఉన్నవి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి ఆ 3 మ్యాండేటరీ అవి తీసుకున్నాము. లైక్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, మీరు ఇంక ఇక్కడ ఏదన్నా ఒక ఆన్సర్స్ రాయాలి అంటే ఇక్కడ క్వశ్చన్ రాయొచ్చు అనమాట. సెలెక్ట్ లాంగ్వేజ్, బట్ ఇది మనకు తెలుగు కాబట్టి ఈ ఆప్షన్ మనం ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చేస్తున్నామంటే ఇది మీకు ఈ క్వశ్చన్ ఎలా రాయొచ్చు అనే ఒక ఐడియా కోసం. లైక్ సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఇచ్చామనుకోండి, క్వశ్చన్ ఏమో సెలెక్ట్ లాంగ్వేజ్, కింద లేకపోతే లేకపోతే ప్రిఫర్డ్ టైమ్, లైక్ ఇది కాకపోతే అవైలబుల్ టైం అని లేకపోతే ఏం రాద్దాం, లైక్ యువర్ ఏరియా,
యువర్ ఏరియా అని రాస్తే వాళ్ళ ఏరియా ఏదో అక్కడ రా రాస్తారు. ఇంకో క్వశ్చన్ రాయాలనుకోండి కింద ఇంకో క్వశ్చన్ రాస్తాం, లేకపోతే ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఫామ్ లాంగ్వేజ్ అంటే ఇండియాలో మోస్ట్లీ యూస్ చేసేది యూకే ఇంగ్లీష్ కాబట్టి యూకే ఇంగ్లీష్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి యాడ్ ప్రైవసీ పాలసీ అన్నాడు, ఇక్కడ ఆప్షనల్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ వదిలేద్దాం. అండ్ సేవ్ ఫామ్, ఇంకొక ఫామ్ క్రియేట్ చేసుకున్నాం, సేవ్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చేసి అడ్వాంటేజ్ ప్లస్ క్రియేటివ్ అంటే ఇక్కడ వచ్చేసి ఇది ఏఐ రిలేటెడ్గా చూపిస్తుంది మనకి. ఇక్కడ స్పెషల్ యాడ్ కేటగిరీ, ఇది మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి పొలిటికల్గా కానీ లైక్ ఏదైనా ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా లోన్స్ రిలేటెడ్ అయితేనే మనం ఇక్కడ టచ్ చేయాలి, లేకపోతే ఇది మనకు అవసరం లేదు. ఒకవేళ మనం ఇక్కడ కనుక టచ్ చేస్తామంటే దీనికి స్పెషల్ పర్మిషన్స్ ఉంటాయి. లోన్స్కి కానీ మిగతా వాటికి యాడ్స్ రన్ చేయాలంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్స్ ఉండాలి. ఆ పర్మిషన్ నెంబర్స్ అవన్నీ అడుగుతాడు, అది మనకి అవసరం లేదు. నెక్స్ట్ అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ అంటే ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు దాకా ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం, కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాం, ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాం, కానీ ఎవరికి ఈ యాడ్ చూపించాలంటే ఆడియన్స్. ఆడియన్స్ ఎవరు అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం. మనం బ్యానర్ యాడ్స్ కానీ లైక్ బ్యానర్స్ కానీ పాంప్లెట్స్ కానీ ఇస్తే మాస్ ఆడియన్స్కి రీచ్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకే చూపించడానికి ఛాన్స్ ఉంటుంది అని స్టార్టింగ్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. అలానే ఇక్కడ మనం ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఏ ఏరియాలో ఉన్న వాళ్ళకి చూపించాలి, ఎవరికి చూపించాలి. ఇక్కడ మెన్ ఉమెన్ అని ఉంది, ఎవరెవరికి చూపించాలంటే ఇద్దరికి చూపించాలంటే డిజిటల్ మార్కెటింగ్ ఇద్దరికి యూజ్ అవుతుంది. అలాగే ఏజ్ 18 అంటే 18 ఏజ్ వాళ్ళకి ఇది నేర్చుకొని వర్క్ చేయరు కాబట్టి ఆల్మోస్ట్ బీటెక్ కంప్లీట్ అయ్యేందుకు 22-23 ఇయర్స్ ఉంటాయి కాబట్టి 23 ఇయర్స్ సెలెక్ట్ చేసుకొని అప్ టు 65 వరకు నేర్చుకోరు కాబట్టి మనం ఒక 40 ఇయర్స్ పెట్టుకుందాం. నెక్స్ట్ లొకేషన్ అనమాట. ఏ లొకేషన్ అంటే మనం ఇండియా, కంప్లీట్ ఇండియా. ఇంగ్లీష్ అయితే టోటల్ ఇండియా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ మనం తెలుగు కాబట్టి ఓన్లీ తెలుగు స్టేట్స్ సెలెక్ట్ చేసుకుందాం. తెలంగాణ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఏంది ఆంధ్రప్రదేశ్ ప్లేస్ చూపిస్తుంది, లైక్ మా టోటల్ చూపించట్లేదు. యా తెలంగాణ ఇండియా అంటే ఆల్ ఓవర్ తెలంగాణకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డీటెయిల్డ్ టార్గెట్. లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ డీటెయిల్డ్ టార్గెట్ ఎవరికి చూపించాలి. తెలంగాణ ఇండియాలో మనకి ఎవరు ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడానికి ఎలిజిబుల్, లైక్ ఈ డీటెయిల్స్ మీకు క్లయింట్ ఇస్తాడు, లైక్ మీకు ఎవరైతే వర్క్ ఇస్తారో వాళ్ళు చెప్తారు వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేసి. మీ టార్గెట్ ఆడియన్స్ అంటే స్టూడెంట్స్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ అండ్ ఐటీ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్, ప్లస్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, అలాగే హౌస్ వైఫ్స్, బిజినెస్ ఓనర్స్, ఫ్రీలాన్సింగ్ చేయాలనుకునే వాళ్ళు, వీళ్ళందరూ మన టార్గెట్ అనమాట. ఇక్కడ మనం స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని యాడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బీటెక్ స్టూడెంట్స్ యాడ్ చేయొచ్చు. అలాగే ఓనర్స్, మేనేజర్స్ వీళ్ళకి అవసరం లేదు, కానీ లైక్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అన్ని కంపెనీస్ వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వదు, స్మాల్ బిజినెస్ ఓనర్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. బీటెక్ ఇన్ ఐటీ, సివిల్ ఇంజనీర్ వీళ్ళు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, కానీ ఈ ఎలక్ట్రానికల్స్ వీటన్నిటికీ అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి అవసరం లేదు. అండ్ కోర్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇట్లా హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అవసరం లేదు. లైక్ ఇంకా వచ్చేసి
ఎంసీఏ స్టూడెంట్స్. ఫీల్డ్ ఆఫ్ స్టడీ చదువుకున్న వాళ్ళకి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీఏ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంబీఏ కోర్సెస్ చేస్తాం, కానీ ఫీల్డ్ ఆఫ్ స్టడీ అంటే చదువుకున్న వాళ్ళకి ఆ చదివే వాళ్ళకి చూపిస్తుంది అనమాట. లైక్ ఈ లొకేషన్ ఎందుకు ఇక్కడ ఒకసారి సేవ్ చేసినాక చూద్దాం. స్టూడెంట్స్ సేవ్ చేసుకున్నాక సేవ్ అవ్వట్లేదు ఇది. ఒకసారి దీన్ని మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం, మనం కట్ చేసి చేద్దాం. ఇక్కడ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆడియన్స్ ఇలా వస్తారు. సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకుంటే ఆడియన్స్ మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఇక్కడ సేవ్డ్ ఆడియన్స్లోకి వచ్చేస్తారు. ఇక్కడ మనం డేట్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నామా రేపు స్టార్ట్ చేస్తామా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఈ రోజే స్టార్ట్ చేస్తే ఇక్కడ మనం డేట్ ఇదే ఉంచుతాం. నెక్స్ట్ టైమింగ్స్ అండ్ రన్ దిస్ యాడ్ కంటిన్యూస్లీ ఆర్ ఎండ్ డేట్ కావాలంటే మనం కంటిన్యూస్గా రన్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. అమౌంట్ అయిపోతే అదే అయిపోతుంది. లేదు మనకి ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడు ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకుంటాం. ఇవాళ 10th తీసుకున్నాము, తర్వాత 17th అంటే మినిమం 7 days రన్ చేస్తే కానీ మనకి ప్రాపర్ గుడ్ రిజల్ట్స్ అనేవి రావు. ఎందుకంటే అల్గారిథం అండర్స్టాండ్ చేసుకుంటుంది 7 daysలో ఎలాంటి వాళ్ళు వీళ్ళకి క్లిక్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా. అందుకని 7 days రన్ చేయమని వాళ్ళు చెప్తారు వాళ్ళ అల్గారిథం బేస్ చేసుకొని. బట్ ఇక్కడ ఏంటంటే 1 or 2 daysకి కూడా రన్ చేసుకోవచ్చు. లీడ్స్ అనేవి బాగానే వస్తాయి కాబట్టి మనము 1 or 2 days కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి రన్ దిస్ యాడ్ కంటిన్యూస్ అని పెట్టాం. ఇక్కడ ఏంటంటే ఒకేసారి ఒక 10,000 20,000 యాడ్ అకౌంట్లో యాడ్ చేసేసారు అనుకోండి. ఇట్లా యాడ్ కంటిన్యూస్గా రన్ చేయాలనుకున్నాం. బట్ మన క్లయింట్ ఏం చేస్తాడంటే 2 days రన్ చేసి ఆపండి, తర్వాత మళ్ళీ చూద్దాము 2 days అని అన్నారు. 4 days రన్ చేయాలని యాడ్ ఇచ్చేసి ఒక 10,000 ఇచ్చి ఆ 10,000కి అంటే ఒక 5 days 2 daysకి 5,000 ఒక 2 daysకి ఇంకో 5,000 ఇంకో 2 daysకి ఇచ్చాడు, మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. కానీ మనము ఇట్లా కంటిన్యూస్గా యాడ్ రన్ అవ్వడం కనుక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది కనుక 2 days తర్వాత మనం ఆఫ్ చేయడం మర్చిపోయామంటే అవున్న 10,000 కూడా ఒకేసారి మనకు రన్ అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఇక్కడ సెలెక్ట్ ఎండ్ డేట్ అనుకోండి, 2 days తర్వాత ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకుంటే యాడ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఆఫ్టర్ తర్వాత మళ్ళీ ఈ యాడ్ రన్ చేయాలంటే రాదు. అప్పుడు మళ్ళీ యాడ్ అనేది క్రియేట్ చేసుకుని మళ్ళీ రన్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి ఎండ్ డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ యాడ్ని రీస్టార్ట్ చేయలేం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లీడ్ క్యాంపెయిన్ కాబట్టి మినిమం అమౌంట్ 280 రూపీస్ అడుగుతుంది. ఇక్కడ మినిమమ్ 280 రూపీస్ యాడ్ చేయాలి. అదే నార్మల్ క్యాంపెయిన్స్ అనుకోండి మనకి 94 రూపీస్ 95 రూపీస్ మినిమం అమౌంట్ ఉంటుంది. బట్ ఇది లీడ్ క్యాంపెయిన్ కాబట్టి 280 రూపీస్. బట్ ఎంతమందికి రీచ్ అవుతుంది అంటే ఎస్టిమేటెడ్ ఇంప్రెషన్స్ వచ్చేసి మనకి ఎన్నిసార్లు యాడ్ చూపిస్తుంది అంటే 1,300 నుంచి 2,600 బిట్వీన్ ఉంటుంది. మేబీ ఇంక ఎక్కువ చూపించవచ్చు, లేకపోతే ఇంకా తక్కువ కూడా చూపించవచ్చు. డిపెండ్స్ ఆన్ మార్కెటింగ్లో ఉండే అదే పీపుల్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతారనే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇది ఓన్లీ ఎస్టిమేటెడ్ వాల్యూ. ఎప్పుడు ఈ మార్కెటింగ్లో యాక్యురేట్ వాల్యూస్ అనేవి ఉండవు. ఎగ్జాక్ట్ వాల్యూస్ అన్నీ ఎస్టిమేటెడ్ రిజల్ట్సే ఉంటాయి. మేబీ రావచ్చు, రాకపోవచ్చు. ఇన్ కేస్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా మీరు ఒక కొటేషన్ ప్రిపేర్ చేసి ఇవ్వాలన్నా కూడా నాట్ ష్యూర్ అబౌట్ ద రిజల్ట్ బట్ ఎస్టిమేటెడ్ వాల్యూ ఇంత ఇస్తాము అని మాత్రమే మనం కమిట్ అవుతాం అన్నమాట. లైక్ ఇక్కడైతే ఇంత అమౌంట్ పెట్టినా కూడా మనకి ఏమీ లీడ్స్ రావు, 0 లీడ్స్. మనం అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మనకి లీడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మన ఇక్కడైతే లీడ్స్ అయితే చూపించట్లేదు. ఇంకా మనం ఎంత అమౌంట్ పెడితే ఒక లీడ్ చూపిస్తున్నాడు.
అందుకే మ్యాక్సిమం ఈ క్యాంపెయిన్ అనేది ఎవరు ప్రిఫర్ చేయరు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫండ్స్ అంటే ఇక్కడ మనం ఫండ్స్ యాడ్ చేసుకుంటాం అమౌంట్. ఇక్కడ మనం ఎంత అమౌంట్ అయితే అక్కడ సెట్ చేసామో అంత అమౌంట్ ఇక్కడ యాడ్ చేసి నెక్స్ట్ యూపీఐ కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ వాట్సాప్ నుంచి కానీ మనం అమౌంట్ యాడ్ చేసుకుంటాం. తర్వాత యాడ్ రన్ అవుతుంది. బట్ ఈ యాడ్ అనేది జస్ట్ మీరు చూడడానికి మాత్రమే. ఇక్కడ నుంచి మ్యాక్సిమం చేయరు. ఇక్కడ నుంచి చేసేది ఏంటి అంటే ఫేస్బుక్కి లీడ్స్ లైక్స్ ఫాలోవర్స్ కానీ పోస్ట్ బూస్ట్లు కానీ ఇలాంటివి చేయడానికి యూజ్ చేస్తారు. కానీ లీడ్ క్యాంపెయిన్ మాత్రం ఇక్కడ నుంచి చెయ్యరు. ఇక్కడ అసలు చెయ్యొద్దు కూడా. నేను మెటా బిజినెస్ సూట్లో ఎలా చేయాలో అక్కడ చెప్తాను. అక్కడి నుంచి మనం పెయిడ్ క్యాంపెయిన్స్ చేద్దాం. ఇది జస్ట్ ఓవరాల్గా ఉంది. ఒకవేళ మీ దగ్గర ఈ పేజీ ఉంటే ఒకసారి ప్లానర్ ఓపెన్ చేసి చూసుకోండి. యాడ్ అయితే రన్ చేయొద్దు. బట్ ఇది రావాలంటే మనకు పేజెస్ అనేవి కంపల్సరీగా కావాలి.